యార్ గాయ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది గాయ్స్. మన లాస్ సెంటర్స్లో ఒక కొత్త కార్ అయితే వచ్చిందనమాట. ఆ కార్ని అయితే ఆప్షన్లో సేల్ చేస్తున్నారు. ఇక పదండి జల్లి జల్లి మన డొక్కు కార్ తీసుకొని వెళ్ళిపోదాం గాయ్స్. ఎన్ని రోజులు చెప్పండి ఇలాంటి డొక్కు కార్ తోలుతాం. అది వచ్చరికి సూపర్ అనమాట. అది కూడా ఆడి కంపెనీ ఆడి R8 సూపర్ కార్ గాయ్స్. నార్మల్ కార్ కూడా కాదు. ఇక్కడ మన దగ్గరలో ఉన్న కసినోలో అయితే ఆప్షన్ అయితే జరుగుతుందనమాట. కాబట్టి పదండి గాయస్ జల్దీ జల్దీ వెళ్ళేసి మనం ఆ కార్ని ఆప్షన్లో కొనేద్దాం. నాకు తెలిసి చాలా డబ్బులు అయితే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని డబ్బులు అయితే కట్టేద్దాంలేండి మనం. మనకు యాక్చువల్గా ఈ కసినోలోకి అయితే ఎంట్రీ లేదు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అలాగే పెద్ద పెద్ద ఇక్కడ లాస్ ఏంజల్స్లో ఫిలిం హీరోస్ అయితే డైరెక్టర్స్ కూడా రాబోతున్నారు గైస్. కాబట్టి చూడాలి మనం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నా. ఓ గైస్ ఇక్కడ కార్ చూసినారా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ నాకు తెలిసి ఆప్షన్ కూడా స్టార్ట్ చేసినారు. కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మన సించాన్కి అయితే సర్ప్రైజ్ అయితే ఇద్దాం. సించాన్ ఇంట్లో ఉన్నాడు గైస్. ఈ కార్ను కొనేసి సించాన్కి సర్ప్రైజ్ అయితే ఇచ్చేద్దాం అనమాట. ఓకే ఏంటి బాడిగాడనా నన్ను లోపలికి వెళ్ళిస్తావా నీవా? రే ఎవరా నువ్వు చెడ్డిబ్బని వేసుకున్నావు దుబ్బాయి నుంచి నీకు ఎంట్రీ లేదు. ఏ బిజా ఇంత ధైర్యం చేసి బాడీ గార్డ్ గారికి మనల్ని ఇట్లా అవమానిస్తాడు వీళ్ళందరూ ముందు. మామూలు కూడా అందుకే సూపర్ ఆన్ పంచాయతీ ఇచ్చేసిన దెబ్బకు కింద పడుకున్నాడు అనమాట. ఆల్రెడీ ఫైనల్ అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడ చూడండి చాలా బిజినెస్ మెన్స్ అయితే ఉన్నారనమాట. కానీ ఒక్క నిమిషం ఈ సూపర్ కార్ వైపు అయితే ఒక లుక్ అయితే వేసుకోండి గాయస్. అయ్యా బాబాయ్ ఫైర్ వర్క్స్ అయితే బ్యూటిఫుల్గా అయితే పెట్టినారు ఇక్కడ. కాకపోతే దానికన్నా పెద్ద ఫైర్ వర్క్స్ వచ్చేసరికి మన ఆడి R8 సూపర్ కార్ అనమాట. అసలు దీని రేట్ ఎంత ఏందో అని కనుక్కుందాం. అయ్యా బాబాయ్ గైస్ వీళ్ళందరికీ అయితే చీరలు అయితే ఉన్నాయి, నాకైతే చేరలేదు. ఆహా ఇది ఇంకా పెద్ద అవమానం అయితే అయిపోయింది. గజబ్ బెజ్ అయితే అయిపోయింది. ఇదిగో తెల్ల మేడం ఈ కార్ కొనాలంటే ఎంత ఇవ్వాలి చెప్పండి. అమ్మ బాబాయ్ గాయస్ ఈ ఆడి R8 కార్ యొక్క రేటు $15 మిలియన్ అట. ఇందులో నువ్వు ఫస్ట్ బుక్ చేసుకోవాలంటే $5 మిలియన్ అయితే కట్టమంటున్నారు. కాబట్టి గైస్ వీళ్ళందరూ నన్ను అయితే ఎందుకో ఇలా ఏదోలో చూస్తున్నారు అనమాట. నేను వచ్చరికి చాలా పూర్ అనుకుంటున్నారు గైస్. వీళ్ళ ముఖం మీద కొట్టినట్టు నేనైతే ఇప్పుడు వెళ్ళేసి $5 మిలియన్ అయితే తీసుకొస్తా, నాకైతే బుక్ చేసుకోండి అని నా పేరైతే రాపిచ్చేసిన అనమాట. ఇక పదండి జల్దీ జల్దీ. ఇప్పుడు నా దగ్గర మొబైల్లో అయితే అంత అమౌంట్ లేదు. జల్దీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి నా దగ్గర ఉన్న $5 మిలియన్ తీసుకొచ్చేసి ఈ కార్ని బుక్ చేసి ఆ బిజినెస్ మాల ముందు మనమైతే మీరే కదరా నేను కూడా రిచ్ అని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా ఉండదు గైస్. మరి ఆ బిజినెస్ వాళ్ళు నేనైతే ఆ కార్ గురించి అడిగితే నీకెందుకు రాబోయే ఈ కార్ నన్నే అవమానించినట్టయితే నాకు మాటలైతే అన్నారనమాట. కాబట్టి వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు ఇప్పుడైతే నేను మామూలు ఉండదన్నమాట. $5 మిలియన్ తీసుకొచ్చేసి మా మేడం ముఖం మీద ఇసిరేస్తే కార్ తీసుకొని బుక్ చేసుకుందాం అనమాట. రిమైనింగ్ అమౌంట్ తర్వాత అయితే కట్టచ్చు. మనం మాట్లాడుకుంటూ ఫైనల్లీ అయితే బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక పదండి జల్దీ అయితే బ్యాంక్లోకి వెళ్ళేసి మనీ అయితే తీసుకుందాం. ఎందుకంటే సారు నాకు అర్జెంట్గా $15 మిలియన్ సారీ నా దగ్గర 15 మిలియన్ ఇవ్వు కానీ $5 మిలియన్ ఉంటే నా బ్యాంక్ అకౌంట్లో తీయండి. అరే రే ఏంది గైస్ మనకు అవసరం వచ్చినప్పుడే ఈ బ్యాంక్ వచ్చేసరికి బంద్ చేసి దొబ్బేసినారు. అరే రే ఒక్క ఎంప్లాయీ కూడా లేడు గైస్ చూడండి. ఇప్పుడు మనం ఇంత దరిద్రం ఎందుకు గైస్ మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ ఏటీఎం ఉంది కదా, ఆ ఏటీఎం నుంచి మనం వచ్చేసరికి $5 మిలియన్ వచ్చేసరికి డ్రా చేసుకొని రావాలా. చాలా లేట్ ప్రాసెస్ అది. కాకపోతే మనకి ఇంకొక దారి అయితే లేదనమాట. ఇక పదండి జల్దీ మనీ అయితే డ్రా చేసుకుందాం మనం $5 మిలియన్ వచ్చేసరికి. ఓకేనా ఆల్ రైట్ గైజ్ ఫైనల్గా బ్యాగ్ మొత్తం $5 మిలియన్ నింపేసా అనమాట. ఇప్పుడు పదండి జల్దీ మన కార్ ఆల్రెడీ బుక్ చేయించుకున్నాం. కాకపోతే మన అడ్వాన్స్ అమౌంట్ $5 మిలియన్ అయితే కట్టేసి మన ఆడి R8 సూపర్ కార్ని తీసుకెళ్ళిపోదాం ఆ నుంచి. అలాగే మన సించాన్కి వచ్చరికి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం గైస్. సించాన్ వచ్చరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఎందుకంటే తనకి ఇలాంటి సూపర్ కార్లో డ్రైవ్ చేయాలి లేదంటే ట్రావెల్ అవ్వాలని చాలా ఇష్టం అనమాట. కాబట్టి మనకు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. అలాగే ఆ బిజినెస్ మ్యాన్ అందరికీ అయితే వాళ్ళు నోరు మూసినట్టు కూడా అవుతుంది అనమాట. ఎందుకంటే నేను ఇలాంటి చెడ్డి బనియన్ వేసుకున్నాడు కూడా ఇలాంటి మంచి కార్ కొనగలుగుతాడని వాళ్ళకైతే ప్రూవ్ చేద్దాం. ఆల్రెడీ గైస్ మనం ఆల్రెడీ ప్రీ బుకింగ్ అయితే వేసుకున్నాం కాబట్టి మన కార్ మీద ఎవడు కూడా ఇయ్యాడు అనమాట. పదండి ఈ బ్యాగ్లో ఉన్న $5 మిలియన్ తెల్ల మేడంకి అయితే ఇచ్చేసి మన కార్ ఏ నుంచి అయితే తీసుకెళ్ళిపోదాం. ఇదిగో మేడం నేను చెప్పినట్టే $5 మిలియన్ తీసుకోండిగా. ఆల్ రైట్ గైస్ మొత్తానికి అయితే మనం వచ్చేసరికి అడ్వాన్స్ పేమెంట్ అయితే కట్టేసినాం. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ టీ షర్ట్ గుండుగాడు మనం ఏమన్నాడు అనమాట. కాబట్టి ఒక్క సూపర్ అని పనిచేసేద్దాం. ఇక వీని కూడా అరే గైస్ సారీ మేడం మిస్టేక్లో తాకేసింది. అయ్యో గైస్ 1 స్టార్ కూడా వచ్చేసింది. జల్దీ అయితే మన కార్ తీసుకొని వెళ్ళిపోవాలా. మనం ఆల్రెడీ డబ్బులు అయితే ఫుల్గా కట్టేసినాం. అంటే అయితే కట్టేసినాం అనమాట. $5 మిలియన్ ఇంకా $10 మిలియన్ అయితే కట్టాలా. కానీ పొరపాటున ఆ పాపనైతే కొట్టేసాం అనమాట, తెల్ల మేడం పాపని. కొంచెం ఆమె సీరియస్ అవ్వచ్చు. ఇక మనకు ఎక్కువ టైం ఏం లేదు కదా, జల్దీ అయితే ఇంటికి వెళ్ళాలా. ఆల్రెడీ 1 స్టార్ కూడా జల్దీ అయితే వెళ్ళిపోయింది అనమాట. 1 స్టార్ కాబట్టి నో ప్రాబ్లం, 2 స్టార్ అయితే ఇబ్బంది. కానీ ఇక పదండి జల్దీ మన కార్ తీసుకొని మన ఇంటికైతే వెళ్ళేసి సించాన్కి అయితే సర్ప్రైజ్ అయితే ఇచ్చేద్దాం. మనోడు వచ్చేసరికి అస్సలు ఎక్స్పెక్ట్ చేయడనమాట ఈ కార్ మనం తీసుకొస్తామని. నేను ఏదో అలా బయటికి వెళ్ళొస్తాను కానీ అలా బయటికి వెళ్ళేసి కూరగాయలు ఉన్నట్టు నేనైతే సూపర్ కార్ కొనేసి సించాన్కి అయితే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా గైస్. అలాగే ఇంకా మనం $10 మిలియన్ అయితే కట్టాలన్నమాట మేడంకి.
జల్ది జల్ది కట్టేద్దాం గైస్. కొన్ని రోజులు వచ్చేసరికి ఈ కార్ మనం వాడుకున్న తర్వాత 15 మిలియన్ కింద $20 మిలియన్ అయితే అమ్మేసి 5 మిలియన్ ప్రాఫిట్ మనం తీసుకొని ఇంకా $10 మిలియన్ వచ్చేసరికి మీరు తెల్ల మేడంకి అయితే ఇచ్చేద్దాం. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. నేను వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా మన సించానికి మనం ఈ కొత్త కార్ చూపెట్టడానికి. ఇదిగో సించాన్ ఎక్కడున్నావు రా, బయటికి రారా, నీకు సర్ప్రైజ్. అయ్యో ఇక్కడనే ఉన్నావు సించానికి ఒక సర్ప్రైజ్, జల్ది బయటికి రారా. ఫ్రాంక్లిన్ అన్న ఏం సర్ప్రైజ్, ఐస్ క్రీమ్ తీసుకొచ్చావా ఏంది? అయ్యో ఇంకా నువ్వు ఐస్ క్రీమ్ కన్నా ఉన్నావు సించాన్, దానికన్నా పెద్ద ఐస్ క్రీమ్ తీసుకొచ్చా. దా ఇదిగో ఇదే సర్ప్రైజ్ సించాన్, జల్దీ కార్ ఎక్కేసి అలా డ్రైవ్కి తీసుకెళ్తా, అది కూడా సూపర్ కార్లో సూపర్ స్పీడ్లో తీసుకెళ్తా. అమ్మ బాబాయ్ ఫ్రాంక్లిన్ అన్న ఇంత పెద్ద ఐస్ క్రీమ్ సర్ప్రైజ్, ఆహా సూపర్ అంటే సూపర్. ఫైనల్లీ నా డ్రీమ్ కార్ తీసుకొచ్చేసావు కదా, జల్దీ సూపర్ స్పీడ్ లో కొట్టు. అయ్యో ఒరే బాటగా ఎప్పట్రా నువ్వు అడ్డదారులు వచ్చేస్తున్నావు. గాయస్ వీడు ఎవడో రాంగ్ రూట్ వచ్చి మన కార్ను గుద్దేశాడు, ముందు సొట్టబడిపోయింది. రే నేను వదలరే, ఆగురా రే. అమ్మ వాడిని అంత ఈజీగా ఎలా వదలదు చెప్పండి గైస్, వాంతోనే ఈ డబ్బులు అయితే కట్టించుకుంటా అనమాట, ఈ రిపేర్కి అయ్యే డబ్బులు. ఆగురా నువ్వు ఫస్ట్. గైస్ వీనికి ఎంత ధైర్యం, మన కార్నే గుద్దేసి మన ముందే తప్పించుకోవడం చూస్తున్నాడు. బయటికి దిగురా బాటగా, నువ్వు నీ వింటేజ్ కారు తొక్కల కారు అనేది, నీలాంటి 10 కార్లు వస్తాయి నా కారు అమ్మితే. గైస్ వీడు వచ్చేసరికి తప్పించుకుంటాడు. ఆగురే ఆగిపోతావురా నా చేతిలో ఈరోజు. గైస్ వీడైతే మన ముందు నుంచి తప్పించుకుంటాడు కాబట్టి వీనైతే ఈయన ఫినిష్ చేసి దోపేద్దాం. రై ఎంత ధైర్యం రా, నా కొత్త కార్ను గుద్దేతావా రై. అయ్యో ఫ్రాంక్లిన్ అన్న వాళ్ళని వదిలే, మన కార్ డ్రైవ్కి వెళ్ళదా, జల్దీ పదా. గైస్ మామూలుగా ఉండదు, రివెంజ్ అయితే తీసుకున్నాం అనమాట. ఎంత ధైర్యం గైస్, ఇప్పుడే మనం $15 మిలియన్ కార్ గైస్, ఇది అంత రేట్ కార్ అలా గుద్దేస్తాడు చెప్పండి వాడు, అందుకే ఆ మాత్రం పనిష్మెంట్ ఇచ్చేసా అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మన సించాన్ని ఒక లాంగ్ డ్రైవ్ అయితే తీసుకువెళ్ళబోతున్నాం, అది కూడా మన సూపర్ కార్లో సూపర్ స్పీడ్ అయితే వెళ్ళబోతున్నాం గైస్. మినిమం 150 అయితే దాటి వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు ఈ రూట్లో మనం. వావ్ గైస్, సౌండ్ వచ్చేసరికి చాలా బాగా నచ్చింది అనమాట. అలాగే మీరైతే కింద తప్పకుండా కామెంట్ చేయండి మీ యొక్క ఫేవరెట్ కార్ ఏంటిదో, అంటే మీ డ్రీమ్ కార్ ఏంటిదో, మీరు కొనాలనుకునే కార్ ఏందో కింద పక్క కామెంట్ చేయండి, ఓకేనా. ఫ్రాంక్లిన్ అన్న ఇంకా పోనీ, స్పీడ్ పోనీ, మామూలు ఉండదు. ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. ఫ్రాంక్లిన్ అన్న సూపర్ డ్రిఫ్ట్ కొట్టిరా, 200 స్పీడ్ వెళ్ళిపోవాలి, మామూలు ఉండదు. అంతేనా సించాన్. గాయస్ మన సించాన్కి వచ్చేసరికి ఇంకా స్పీడ్ కావాలంటున్నాడు కాబట్టి ఇప్పుడైతే ఈ ఫస్ట్ క్రాసింగ్ దాటిన తర్వాత మామూలు ఉండదు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ క్రాసింగ్ కూడా దాటేసినాం అనమాట. ఇప్పుడు పదండి సించాన్, గట్టిగా సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకున్నావు కదా, ఇప్పుడు చూడు 200 స్పీడ్ ఈజీగా టచ్ అవుతుంది అనమాట. అరే రే గైస్, ఇలాంటి మంచి రైడ్లో నాకు ఎందుకు కడుపులో గడిబిడ నచ్చేస్తుంది. అరే రే ట్యాంక్ ఫుల్ అయిపోయింది గాయస్, అర్జెంటుగా సుస్సు బ్రేక్ కావాలన్నమాట మనకి. ఇప్పుడు ఇక్కడ మంచిగా నేచర్ కూడా ఉన్నది కాబట్టి ఇక్కడైతే కార్ని పక్కకైతే పార్క్ చేద్దాం. ఓకే ఇక్కడైతే ఎవ్వరు లేరు. ఓకే సించాన్, సుస్సు బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అరే రే నాకు కూడా వస్తుంది ఫ్రాంక్లిన్ అన్న, నేను కూడా సుసు బ్రేక్ నీతో. పద. అరే రే సరిపోయింది గైస్, నేను ఎటు పోయినా అటు వస్తా అంటాడు. సర్లేండి ఫస్ట్ మన పని కానిద్దాం. అమ్మయ్య ఫైనల్లీ అయితే మన వర్క్ అయిపోయింది గైస్. అరే రే గాయస్ మన సూపర్ కారు. సించాన్ అడ్డు తప్పుకోరా గాయస్, మనం ఇప్పుడే కొన్న సూపర్ కార్ గైస్, ఇంకా $10 మిలియన్ కూడా మనం వాళ్ళకి గట్టాలా, కానీ అంతలో పేలిపోయింది గైస్. ఏంది గైస్ ఈ దరిద్రం మనకు ఇలా పేలిపోయింది గైస్. అయ్యయ్యో గైస్, మనం ఇప్పుడు చాలా పేదవాళ్ళు అయిపోతాం గైస్, మన దగ్గర దీన్ని అమ్మాలి కదా మనం ఇంకా. అరే సించాన్ ఏంద్రా ఇలా అయిపోయింది. అరే రే ఊకో బాట ఫ్రాంక్లిన్ అన్న, ఏదో డమ్మి కారు తీసుకొచ్చి పెట్టినావు అందుకే ఇలా అయిపోయింది. ఇదంతా నీ తెప్ప ఫ్రాంక్లిన్ అన్న, నువ్వు నీ డమ్మి కారు చిచ్చి. అరే రే ఏంది సించాన్ నువ్వు కూడా అలా అంటే ఎలా గైస్. అరే వీడియో కూడా నైనా కొడుతున్నారు గైస్, ఇక్కడ పెద్ద ఫైట్ అయితే అవుతుంది అనమాట. అర్జెంట్గా ఈ నుంచి అయితే వెళ్ళిపోవాలి మనం ఎలాగైనా. అరే రే పోలీసులు కూడా వచ్చేస్తున్నారు. అమ్మమ్మ మన కాలు ఎక్కి చేసాడు నాయన. అరే యార్ గైస్, ఇక్కడ ఏదో పెద్ద ఫైట్ అయ్యేటట్టున్నది. పోలీసు వాళ్ళు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు, ఇక్కడ అందరూ రౌడీస్ కూడా వచ్చినారు అనమాట. అయ్యో ఇంకొక కార్ వచ్చేసరికి బ్లాస్ట్ అయిపోయింది కాబట్టి ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్ ఈ నుంచి అయితే వెళ్ళిపోడు మనకే సేఫ్ అనమాట. కాబట్టి సించాన్ పద, మనకి ఎటువంటి వెహికల్ కూడా దొరికేట్లేదు. ఇక్కడ నుంచి మనం వాకింగ్ అన్నా లేకపోతే రన్నింగ్ అన్నా వేసుకుంటూ వెళ్ళిపోవాలా గైస్, పదండి. అరే అరే సించాన్ రారా నాయన, నాతో ఉరుకు, లేదంటే ఇక్కడ మనల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారనమాట. గైస్ మనం అయితే బుగ్గ అయిపోయినాం, మళ్ళీ మనం పేదవాళ్ళు అయిపోయినాం. చాచా అమ్మయ్య గాయస్, ఫైనల్లీ ఉరుక్కుంటూ మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. కానీ ఒక్క నిమిషం, ఏంది గైస్ ఇక్కడ. అరే అన్న ఏందన్నా మా ఇంటి ముందు మీరేం చేస్తున్నారన్నా. గాయస్ ఇక్కడ మనం చాలా అంటే చాలా డేంజర్లో అయితే ఇరుక్కున్నాం అనమాట. అదా తెల్ల మేడం వచ్చేసరికి మనం $10 మిలియన్ ఇంకా కట్టాలి కదా, అలాగే వాళ్ళ కార్ పే చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోయింది అనమాట. అందుకే వీళ్ళిద్దరిని ఇక్కడ బాడీ గార్డ్స్ని వెపన్స్ ఇక్కడ పంపించేసింది. మన సించాన్ని కూడా బందీ చేసుకున్నారు, అలాగే మన ఇల్లుని కూడా కబ్జా చేసింది అనమాట. మన ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా కబ్జా అయితే చేసినారు. ఇప్పుడు మనం $10 మిలియన్ అర్జెంట్గా కట్టమంటున్నారు, కాకపోతే మన దగ్గర ₹1 లేదు. కడితేనే మన సించాన్ని, ఇక్కడ కార్ని, అలాగే మన ప్రాపర్టీని కూడా వదులుతా అంటున్నారు. గాయస్ ఏంది గైస్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇరుక్కుపోయినాం కాబట్టి మనకి ఇంకొక దారి కూడా లేదు గైస్. మనం జల్దీ లెస్టర్ మామ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట, అతను అయితే హెల్ప్ అడగాల. కాబట్టి సించాన్ నువ్వేం భయపడగల సించాన్, నేనైతే ఎట్లయినా నేను విడిపిస్తాను, ఓకేనా గైస్. కాబట్టి పదండి జల్దీ లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలా. ఇప్పుడు మనకు ఎటువంటి కార్ కూడా వాళ్ళు ఇస్తలేరు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలా. కానీ ఒక్క నిమిషం, నా ఒక్క సైకిల్ ఇక్కడనే బయట ఎన్నో కాడ ఉంటుంది. ఓకే గైస్ మన సైకిల్ ఇక్కడనే ఉన్నది. ఎప్పుడు చూడు సించాన్ కాడ మన సైకిల్ బయటనే పెడతాడు అనమాట. నేను ఊక కోపడేది కాబట్టి
ఈ రోజు మనకే హెల్ప్ఫుల్ అయింది గైస్. ఇక పదండి జల్దీ లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఏదన్నా ఒక మనీ మనకు మనీ ఫాస్ట్గా సంపాదించే ఏదన్నా సిచ్యువేషన్ లేదంటే ఏదన్నా ప్లాన్ అయితే మనం అయితే అడుగుదాం అనమాట. పదండి లేట్ లేకుండా జల్దీ వెళ్ళిపోదాం. ఆల్ రైట్ గాయ్స్, ఇక నాలో ఉన్న శక్తి అంతా అయిపోయిందనమాట. ఇక్కడ ఎత్తు అవుతున్నది ఆడ నుంచి ఇన్ని కిలోమీటర్ సైకిల్ దొక్కే వరకు నాలో ఉన్న ఎనర్జీ మొత్తం కిందకి అయితే అయిపోయిందనమాట. 0% అయితే అయిపోయింది 100 నుంచి. గైస్ ఫైనల్లీ అయితే ఏటైతే అయింది, తొక్కుకుంటూ అయితే మోకాలు అరిగిపోయినాయి అనమాట. ఫైనల్లీ అయితే లెస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇక లెస్టర్కి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మన బాధ. ఆల్ రైట్ గైస్, చెప్పానా మన లెస్టర్ వచ్చేసరికి మనం ఆపదలో ఉన్నప్పుడు సమయానికి అయితే ఆదుకుంటాడని. గాయస్ ఇక్కడ నుంచి మనకు ఒక మిషన్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఆ మిషన్ చేస్తే మన లెస్టర్ వచ్చేసరికి మనకు $10 million అనేది అప్పుగా అరేంజ్ చేస్తా అని చెప్పినాడు. ఇక మనకి ఇంకొక దారి లేదు గైస్, ఈ మిషన్ పక్కా చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్ మావా. ఇక పదండి మనం వచ్చేసరికి ఇంతకుముందు మనం ఒక మీటింగ్లో వచ్చేసరికి ఒక కార్ని వచ్చేసరికి తీసుకున్నాం కదా, అదే కంపెనీ వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒక సూపర్ ఆఫ్ రోడ్ కార్ని అయితే తయారు చేసి పెట్టినారు అనమాట. ఇప్పుడు ఆ కార్ని మనం దొంగతనం చేసి తీసుకురాబోతున్నాం. తీసుకొస్తే మాత్రం మనకు వచ్చేసరికి $10 million అప్పుగా ఇస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏదో జీప్ ఉన్నది అన్నాడు, ఆ జీప్ తీసుకొని వెళ్ళాం అన్నాడు కదా. ఓకే, ఈ జీప్ వచ్చేసరికి ఇదే అనమాట. ఓకే లెట్స్ గో. అయ్యో గైస్, ఈ జీప్ వచ్చేసరికి తీసుకోమన్నాడు కానీ ఇది వచ్చేసరికి లెస్టర్ మావది కూడా కాదు, ఎవరిదో అనమాట. దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతున్నాడు మన ఫ్రాంక్లిన్. అయ్యి బాబు చుట్టుపక్కల అటు ఇటు చూస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా. ఓకే గైస్ ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక పదండి జల్దీ వచ్చేసరికి ఆ లొకేషన్ వచ్చేసరికి మనకైతే ఇచ్చేసాడు అనమాట. ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి గైస్. గైస్ ఇది ఒకటే దారి అనమాట. జల్దీ వెళ్ళేసి అది ఒక ఆఫ్ రోడ్ కార్ని లేపేసి మరి లెస్టర్ మావకి ఇచ్చేస్తే మనకు $10 million అయితే ఇప్పిస్తాడు అనమాట. అప్పుడు మనం సించాని మన ప్రాపర్టీని మన ప్రతి ఒక్కటి మళ్ళీ మన రిచ్ లైఫ్ మనకు వస్తుంది అనమాట. ఓకే గైస్, ఇక ఇంకొక దారి లేదు, మనం పక్కా అయితే ఆ కార్ని ఎలాగైనా సక్సెస్ఫుల్గా స్టీల్ చేసి తీసుకురావాలన్నమాట. అలాగే అక్కడి నుంచి తప్పించుకోవాలి, పోలీసుల దగ్గర నుంచి కూడా తప్పించుకోవాలా. కాబట్టి చాలా పెద్ద మిషన్. ఇక జల్దీ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫైనలీ గైస్ ఆ లొకేషన్ ఇదే అనమాట. వచ్చేసాం మన మాటల్లోనే. కాకపోతే ఇక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయి, ఇన్ని కార్స్లో ఆఫ్ రోడ్ కార్ ఇక్కడ నాయన. అయ్యా బాబా, ఇది ఇంకా పెద్ద టాస్కే. ఒక్క నిమిషం, ఇక్కడ పక్క సెక్యూరిటీ అయితే ఉంటుంది గైస్. ఇలా ఓపెన్లో అయితే వదిలిపెట్టారు వాళ్ళు. అది వచ్చేసరికి చాలా సూపర్ కార్. అలాగే $10 million మన లెస్టర్ ఇస్తా అన్నాడంటే చాలా పెద్ద సూపర్ కార్ అనమాట. జల్దీ మనం గన్ అయితే తీసేద్దాం. ఆల్ రైట్ గాయస్, ఇక్కడ ఎదురుగా కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అయితే అవుపిస్తున్నారు. కొంచెం వాళ్ళ కంటపడకుండా కొంచెం అయితే మనం కార్ కోసం ఫస్ట్ అది కార్ ఎక్కడో లొకేట్ చేద్దాం. ఆల్ రైట్ గైస్, కార్ వచ్చేసరికి అక్కడ ఆరెంజ్ కలర్లో ఆఫ్ రోడ్ కారు లోపలైతే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే సెక్యూరిటీ గార్డ్స్ కొంచెం అయితే ఉన్నారు, వాళ్ళు ఇంకా నన్ను చూడలేదు. కాబట్టి కొంచెం వెనక నుంచి పోనీకైతే ట్రై చేద్దాం గైస్, ముందు నుంచి అయితే అవసరం లేదనమాట. ఓకే గైస్, వెనక నుంచి వెళ్దామంటే పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి, అలాగే మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి అనమాట. ఇలా కాదు, ఓకే ఇలానే వెళ్ళిపోదాం. కాకపోతే అంతలోనే వాళ్ళు వచ్చరికి మనం లొకేట్ అయితే వేసినారు గైస్. లొకేట్ చేసినారా? ఎస్ గైస్, మన మీదకి అయితే వస్తున్నారనమాట కాల్వనికి. ఓ షిట్, అరే యార్ గైస్, మన ఫ్రాంక్లిన్ గెలాలరీ బుల్లెట్స్ దిగేసినాయి, హెల్త్ తగ్గుతుందనమాట. ఓకే ఇంకొక 70% హెల్త్ ఉండదు. జల్దీ వచ్చేసరికి వీళ్ళందరినీ కిల్ చేయాలన్నమాట. ఓకే గైస్, ఇంకొకడా. ఓకే ఇంకొకడు ఇక్కడ. ఓకే వీనైతే కరెక్ట్ అయితే షూట్ చేయాలి, కొంచెం ఏం మిస్ అవుతుంది. అరే అమ్మయ్య, వాడు వచ్చేసరికి ఆర్మోడ్ వేసుకొని అనుకుంటా. ఓకే ఫైనల్ అయితే వాడిని కూడా కిల్ చేసేస్తాం గైస్. ఇక పోలీసు వాళ్ళు వచ్చే వరకు ఈ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఓకే వీళ్ళ బ్యాకప్ టీమ్ రాకుండా ముందే మనం వెళ్ళిపోవాలి గైస్ ఈ నుంచి. గైస్ ఇంకెవరైనా ఉన్నారా ఒకసారి చూసుకోలేదంటే కార్ ఎక్కినాక మనల్ని కిల్ చేసేస్తారు. ఒక్క నిమిషం మనం జాగ్రత్తగా మొత్తం అటు ఇటు రైట్కి లెఫ్ట్కి పైన కింద అయితే చూసేద్దాం. ఆల్ రైట్ గైస్, ఇక్కడ వచ్చేసరికి మొత్తం క్లియర్ అయిపోయినారు అనమాట. ఈ పోలీస్ వాళ్ళు మన ఎంట పడే ముందుకే ఈ నుంచి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఓకే కార్ని అయితే స్టార్ట్ చేసాం. వామ్మో గైస్, ఇది వచ్చేసరికి చాలా పవర్ఫుల్ ఆఫ్ రోడ్ కార్ అనమాట. అందుకే మన లిస్ట్ $10 million ఈజీగా ఇచ్చేస్తా అన్నాడు. ఓకే ఆల్ రైట్ గైస్, పదండి. పోలీసు వాళ్ళు నాకు తెలిసి ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. అరే రే గాయస్, మాటలోనే వచ్చేసరికి 2 stars అయితే వచ్చేసాయి అనమాట. అంటే పోలీసు వాళ్ళు మన ఎంటే పడుతున్నారు ఆల్రెడీ. అవి కూడా బ్లింక్ అవుతున్నాయి కాబట్టి కొంచెం అరే వామ్మో ఇంకా నేను జస్ట్ మిస్ అనమాట. గైస్ సిటీలో పోలీసు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకంటే సిటీ వచ్చేసరికి మొత్తం చుట్టూ పోలీసు వాళ్ళు వచ్చేసరికి ఉంటారనమాట. కాబట్టి కొంచెం మనం ఏదైనా ఆఫ్ రోడ్లో అయితే వెళ్ళడానికి ట్రై చేయాలా. అరే యార్, ఇక్కడ నుంచి మన ఆఫ్ రోడ్ ఇది చాలా పెద్ద కొండ కాబట్టి ఇక్కడ కొంచెం ఇంపాసిబుల్ అనమాట. చూడండి పోలీసు వాళ్ళు కూడా ఈజీ ఎక్కేస్తారు. వాళ్ళ కళ్ళ ముందు కాకుండా వాళ్ళు మన దగ్గర చుట్టుపక్కల లేనప్పుడు ఏదైనా ఆఫ్ రోడ్ అడ్డదారులు అయితే వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఈజీగా తప్పించుకోవచ్చు. గైస్ మన సిటీ నుంచి అర్జెంట్గా తప్పించుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పా కదా, సిటీలో మొత్తం వాళ్ళకే పాజిటివ్ ఉంటుంది అనమాట, మనకి నెగిటివ్ ఉంటుంది. కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవాలా. అరే యార్ గైస్, కొంచెం మనం ఈ కార్ ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫుల్ కంట్రోలింగ్ అయితే రాలేదన్నమాట. కొంచెం పెద్దగా కూడా ఉన్నది ఈ కార్ వచ్చేసరికి, హైట్ కూడా చాలా ఎక్కువ. గాళ్ళకి గట్టిగా ఎగురుతుంది గైస్. ఏదన్నా స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్తే మాత్రం స్ప్రింగ్ లాగా ఎగిరి ఇలా స్ప్రింగ్ బాల్ లాగా ఎగురుతుంది అనమాట. ఫైనల్లీ ఏదో చిన్న ఆఫ్ రోడ్ అయితే దొరికింది. కానీ ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు చూడ ముందుకు మనం కొండ జల్దీ అయితే ఎక్కాలి గైస్.
ఓకే, కొంచెం చాలా టెన్షన్ ఉంది గైస్, ఎందుకంటే ఈ మిషన్ మాత్రం ఫెయిల్ అయింది అనుకోండి మనకు $10 మిలియన్ రావన్నమాట. సించాన్ కూడా కాపాడలే, మన హౌస్ ప్రాపర్టీని కూడా కాపాడుకోలేమన్నమాట. మనం ఎప్పటికీ పూర్గానే ఉంటాం కాబట్టి ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ బ్లింక్ అయితే అవుతున్నాయి అనమాట. తెలిసి ఈ ఏరియా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఈ స్టార్స్ వెళ్ళే వరకు మనం అయితే స్టే చేద్దాం అనమాట. ఆల్ రైట్ గైస్, వెపన్ వచ్చేసరికి లోపల పెట్టేద్దాం జల్దీ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కొంచెము పీపుల్ అయితే ఉన్నారు కానీ వాళ్ళు వచ్చేసరికి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయరు అనుకుంటున్నా, మంచి వాళ్ళు అనుకుంటున్నా. ఆల్ రైట్ గైస్, ఒక్కసారి చూడండి మన ఫ్రాంక్లిన్కి ఎన్ని బుల్లెట్స్ అయితే తాకాయో. అయ్యో బాబు, చాలా డేంజర్ మిషనే. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ స్టార్స్ కూడా వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం 50% అయితే కంప్లీట్ చేసేసాం ఆల్మోస్ట్. ఇక ఇది వచ్చేసరికి జల్దీ లెస్టర్ వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళాలన్నమాట సేఫ్గా. అప్పుడు మనకి $10 మిలియన్ కూడా మన లెస్టర్ ఇచ్చేస్తాడు. అప్పుడు మనం మళ్ళీ రిచ్ అయిపోవచ్చు అనమాట. ఓకే గైస్, ఫైనల్లీ అమ్మాయ కొంచెం వచ్చేసరికి కొంచెం హ్యాపీగా కొంచెం రిలీఫ్గా అయితే ఉందన్నమాట. ఎందుకంటే గైస్ మన సించాన్ని వాళ్ళే తీసుకునేటోళ్ళు, మన ప్రాపర్టీ మొత్తం తీసుకునేటోళ్ళు అనమాట. అయ్యో బాబోయ్, ఏదన్నా క్రాష్ అయ్యి మొత్తం చుట్టబడుతుంది అనుకున్నా. చాలా మంచి బిల్టే గైస్ ఈ కార్ వచ్చేసరికి, బాడీ వచ్చేసరికి ఘోరంగా బిల్ట్ చేసినారనమాట. సూపర్ అంటే సూపర్ కార్. అందుకే మనకు మన లెస్టర్ వచ్చేసరికి $10 మిలియన్ ఈజీగా అప్పుకిస్తా అన్నాడు గైస్. మన లెస్టర్ దగ్గర కూడా అప్పుగా తీసుకుంటున్నాం. కాకపోతే పక్కా అయితే మనం కొన్ని రోజుల తర్వాత అయితే పక్కా రివర్స్ అయితే ఇచ్చేద్దాం లేదు, ఎందుకంటే ఇలాంటి మంచి మిషన్ అతని దగ్గర వేసేస్తే దాన్ని క్లోజ్ చేసేస్తాడు లెస్టర్ వచ్చేసరికి. కాబట్టి కరెక్ట్ ఇలాంటి మంచి ఫ్రెండ్ అయితే ఉండాలి గైస్ మనకు. ఫైనల్లీ అయితే మనం ఆడ నుంచి ఇక్కడికి వచ్చేసే వరకు ఈవినింగ్ అయితే అయిపోయింది గాయస్. ఓ ఓకే, లెస్టర్ చూసి ఉంటాడు, ఆయన ఏమనుకోలేండి. ఆల్ రైట్ లెస్టర్ బావ, నీ కార్ తీసుకొచ్చేసా. ఇప్పుడు మనీ సెట్ చేస్తే నేను ఈ నుంచి వెళ్ళిపోతా. ఆల్ రైట్ గైస్, మన లెస్టర్ వచ్చేసరికి తను ఇచ్చిన మాట మీదనే నిలబడ్డాడు అనమాట. $10 మిలియన్ వచ్చేసరికి ఇచ్చేసాడు. ఇక పదండి మన సైకిల్ తీసుకొని జల్దీ మన ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ ఆ బాడీ గార్డ్స్ గాల వాళ్ళ ముఖం మీద వచ్చేసరికి $10 మిలియన్ అయితే ఇచ్చి పడేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది గైస్, పదండి ఫాస్ట్ మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. కాకపోతే గైస్ ఇప్పుడు మన సూపర్ కార్ కూడా లేదనమాట. ఇప్పుడు మనకు బొక్కనే చాలా పెద్ద బొక్క పడ్డది. ఇదిగో తీసుకుంటారా బాబు మీ $10 మిలియన్. అయ్యో బాబు, ఏమన్నా ఎంట్రీయా తీసుకొని మా సించాన్ మరి ప్రాపర్టీని మొత్తం అందరిని వదిలేసి ఈ నుంచి దొబ్బేండ్రా మీరు. ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ మన సించాన్ ప్రాపర్టీని మనకైతే ఇచ్చేసారనమాట. వాళ్ళు వచ్చరికి $10 మిలియన్ తీసుకొని వెళ్ళిపోయినారు గైస్. ఫైనల్లీ మన సూపర్ కార్ కూడా మన దగ్గర లేదు, అలాగే మనకు $15 మిలియన్ బొక్క అనమాట. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించి తీసుకోవాలా. అటు ఇటు తీసుకున్నాం అనుకోండి తొందరపడి ఇలానే బొక్క అవుతుంది అనమాట. కాబట్టి గైస్ ఇంకోసారి ఇలా రిపీట్ చేయకుండా ఉండాలి. నేను $15 మిలియన్ పోగొట్టుకున్నాక ఇప్పుడు బుద్ధి వచ్చింది గైస్ మన ఫ్రాంక్లిన్కి. చిచ్చి అరే సించాన్, ఇంకొకసారి రిపీట్ అవ్వదులే. సరే సర్లేండి గైస్, ఇదొచ్చరికి ఈరోజు మన ఎపిసోడ్ అనమాట. ఎలా అనిపించింది అనేది కింద పక్కా కామెంట్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే గట్టిగా కొట్టేసేయండి. ఇక తిరిగి